హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు మీకు చక్కటి హారం చూపించబోతున్నానండి. మంచి వెడ్డింగ్ సెట్, బ్యూటిఫుల్ రాణి హార్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, మీకు ముందు చూపించిన అంటే మీరు ముందు వీడియోలో చూసిన ఒక నెక్లెస్కి ఒక వెడ్డింగ్ సెట్ లాగా, ఇది నెక్లెస్ అయితే ఇది కంటితో చేయటం జరిగింది. ఇది నెక్లెస్ అయితే అంటే ఎప్పుడు సెట్ అన్నప్పుడు అండి, రెండు వేసుకుంటే ఎంత అందంగా ఉండాలో ఒక్కటేసుకున్నా అంతే అందంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి అకేషన్కి రెండు వేసుకోలేరు. రెండు వేసుకున్న సందర్భాలు బాగుండాలి, ఏ ఒక్కటి వేసుకున్నా అంతే అందంగా ఉండాలి. దాన్నే సెట్ అంటాం. సెట్ అంటే రెండు కంపల్సరీగా వేసుకుంటేనే బాగుంటాయి, ఒకటి వేసుకోకపోతే ఇంకోటి బాగోదు అన్నప్పుడు అది సెట్ అనిపించుకోదండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సెట్ చేసినప్పుడు కూడాను రెండు వేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉండాలో ఒక్కటి వేసుకున్నా అంతే అందంగా ఉండాలి. ఆ కాస్ట్యూమ్కి అలాగే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో ఈ కంటి గురించి అయితే మీరు లాస్ట్ వీడియోలో చూశారు. దానికి మ్యాచింగ్గా బ్రైడ్కి సూట్ అయ్యేలాగా ఈరోజు ఈ హారం చూపించబోతున్నానండి. ఈ హారంలో స్పెషల్ ఏంటంటే దీని వెయిట్ అండి. మీరు జస్ట్ గెస్ చేయండి. ఇదున్న విడ్త్కి 3 లైన్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చాం. చక్కటి బ్యూటిఫుల్ రాణి హార్ ఎలివేటెడ్ డబల్ లాకెట్ ఇచ్చాం. కింద పర్ల్స్, ఎమరల్డ్ డాంగ్లింగ్స్ ఉన్నాయి. సో ఇలా ఈ హారం బ్యాక్ చైన్ ఇవ్వలేదండి, డోరీలో ఉంది. ఫుల్ లెంగ్త్ హారం. ఇంకేదైనా హైట్ ఉన్నారు, 5'8" అలా ఉన్నారు అన్నప్పుడు ఇంకొక 2 ఇంచులు పెంచుకోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఇది 22 ఇంచుల హారం అండి, ఫుల్ లెంగ్త్ హారం. బ్యూటిఫుల్ గ్రాండ్గా తయారైన హారం అండి. దీని వెయిట్ మీరు గెస్ చేశారా? నేను చెప్తున్నాను, 60 గ్రామ్స్ అండి. నేనైతే నమ్మలేదండి 60 గ్రాములో వస్తుందని. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఎందుకంటే ఒక తక్కువ బడ్జెట్లో ఒక గ్రాండ్ హారం ఇవ్వాలన్న కాన్సెప్ట్లో తయారైన హారం అండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మెడలో ధరిస్తే ఒక రిచ్ వెడ్డింగ్లో ధరించిన పీస్లా కనపడేలాగా ఉండాలి, ఇది కాన్సెప్ట్. అలా ఈ బుట్టలు కానివ్వండి, ఈ బుట్టలు కూడా మీరు లాస్ట్ వీడియోలో చూశారు. ఈ బుట్టలు కానివ్వండి, ఈ హారం కానివ్వండి, ఈ కంటి కానివ్వండి, కంటి నెక్లెస్ కానివ్వండి, ఆ కాన్సెప్ట్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఈరోజు ఈ హారం గురించి చెప్పాలంటే ఇందులో ఉన్న నక్షి లాకెటే తీసుకోవడం జరిగిందండి. ట్రెడిషనల్ పీస్, చక్కటి డైస్ తీసుకున్నాం, చక్కటి ఫ్లవర్ లాగా. ఈ ఫ్లవర్స్ చూసారా, చక్కగా రేకుల్లాగా, పద్మంలాగా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డై. ఇంతకుముందు చాలా ఆర్నమెంట్స్లో వాడుతూ ఉంటాం ఈ డై. ఎస్పెషలీ ఆ డైనే హారంగా తీసుకుని, ఆ డైనే 3 లైన్లు తీసుకుని బెల్ట్ డిజైన్ చేసి ఓ చక్కటి రాణి హార్ ఎలివేషన్లో దానికి అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో వెయిట్ మేనేజ్ చేయడం జరిగిందండి. 60 గ్రామ్స్లో బ్యూటిఫుల్గా వచ్చేసింది, గ్రాండ్గా వచ్చింది. చక్కటి నక్షి లాకెట్ అండి. ఈ లాకెట్ కూడా మీరు చూసారా, చాలా పెద్ద లాకెట్. దాదాపుగా దీని రేడియస్ 3 ఇంచులు ఉందండి, అంత పెద్ద లాకెట్. అలాగే సెంటర్ పీస్ 3 లైన్స్ రాణి హార్ లాగా ఇల్ని. అలాగే ఇక్కడ మీరు కట్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చాం. చక్కగా ఈ 3 అలా కూర్చుని ఉండేలాగా పర్ఫెక్ట్గా అలా మెడలో కూర్చుంటుందండి. ఇంకేం చూసుకోక్కర్లేదు. అంటే పర్ఫెక్ట్గా ఇలా ల్యాండ్ అవుతుంది అనమాట. ఇలా చక్కగా రెస్ట్ అవుతుంది బాడీ మీద. అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసాం, అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో మనకి లెంగ్త్కి సూట్ అయ్యేలాగా, మన హైట్కి అది మ్యాచ్ చేసుకునేలాగా కావాలంటే కొంచెం 1 ఇంచు 2 ఇంచులు పెంచుకున్నా తప్పేం లేదు. ఇంకొక 5 గ్రాములు 6 గ్రాములు పెరుగుతుంది అంతే. ఇది ఇలా పర్ఫెక్ట్ అండి. ఆన్ అండ్ యావరేజ్ అందరికీ సూట్ అయిపోతుంది ఈ లెంగ్త్. సో 60 గ్రాముల్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. నాకైతే చాలా నచ్చింది. చక్కటి లాకెట్, ఎక్కడ రూబీ ఎమరల్డ్స్ అవసరమో, స్టోన్స్ అవసరమో, బెల్ట్లో మీకు ఎక్కడ స్టోన్స్ లేవండి, ఓన్లీ లాకెట్లోనే స్టోన్స్. ఆ ప్యాటర్న్ కూడా చూసారా, ఆ సీక్వెన్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో రూబీస్ వాడాం, సెంటర్లో 2 ఎమరల్డ్స్ వాడాం, కొద్దిపాటి సీజెడ్స్ ఆ ఎమరల్డ్స్ పక్కన ఎలివేషన్ కోసం. ఈ లాకెట్లో చేసిన నక్షి అయితే బ్యూటిఫుల్ అండి, ఎక్స్ట్రాడినరీ హ్యాండ్ వర్క్. మీరు చూడండి, ఆ స్వర్ణకారుడు ఆ టాలెంట్ తెలుస్తుంది మీకు. ఆయన వర్క్లో ఉన్న, చేతిలో ఉన్న వర్క్ ఏంటో తెలుస్తుంది ఈ లాకెట్లో. అంత బ్యూటిఫుల్గా నక్షి కొట్టారు. సో కింద చక్కటి డాంగ్లింగ్స్ తోటి, ఎమరల్డ్ డాంగ్లింగ్స్తోనూ పర్ల్స్తోనూ డాంగ్లింగ్స్ ఇచ్చేసాం. బ్యూటిఫుల్గా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఈ హారం మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.